ఓం శ్రీ మాత్రి నమః. ప్రాణం పోయినా సరే వృషభ రాశి వారు ఈ పెరుగల స్త్రీని మాత్రం అసలు విడిచిపెట్టకండి. ఏప్రిల్ నెల 17వ తేదీ శక్తివంతమైన అమావాస్య మొదలు మీ జీవితానికి నమ్మలేని రాజయోగం పట్టబోతోంది. మీరు కలలో కూడా ఎప్పుడూ కూడా ఊహించి ఉండారు మీ జీవితం ఈ విధంగా మారిపోతుందని. అసలు ఈ వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఏప్రిల్ 17వ తేదీ శక్తివంతమైన అమావాస్య మొదలుకొని వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. కృతిక 2, 3, 4 పదాలు, రోహిణి 1, 2, 3, 4 పదాలు, మృగశిర 1, 2 పదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి చక్రంలో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కావున స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. ఈ వృషభ రాశి వారు అచంచలమైన విశ్వాసాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి జాతకంలో ఈ సమయంలో కలగబోయే మార్పులు అయితే కొన్ని తెలుసుకుందాం. తలచిన కార్యాలు నెరవేరుతాయి. తోటి వారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ధన వస్త్ర లాభాలు కలవు. గోవింద నామాలు చదవడం వల్ల మీకు అంతా కూడా మేలే జరుగుతుంది. అత్యంత శ్రేష్టమైన కాలం మీకు కొనసాగుతుంది. ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో గొడవలు ప్రశంసలు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. పెట్టుబడులకు అనుకూలమైన ఫలితాలు కూడా ఇస్తారు. స్థిరాస్తి వృద్ధి సాధ్యం అవుతుంది. ఖర్చులపైన నియంత్రణ చాలా అవసరం. మిత్రుల సహకారం మీకు బలంగా ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. శ్రీ లక్ష్మి ధ్యానం మీకు మరింత శ్రేయస్సును కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ వృషభ రాశి వారి జీవితానికి ఇది ఒక పెద్ద చక్కటి టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పాలి. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకైతే ఈ సమయంలో దక్కబోతుంది. అన్ని విధాలుగా కూడా మీకైతే అనుకూలత అనేది అధికంగానే రాబోతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఏప్రిల్ నెల చాలా అద్భుతమైనటువంటి సమయంగా మనకైతే గోచరిస్తోంది. అయితే ఏప్రిల్ 14న చతుర్థాధిపతి సూర్యుడు 12వ ఇంట అంటే వ్యయ స్థానంలో ఉచ్చస్థితిలోకి వెళ్ళడం చేత ఆఫీసులో మీ యొక్క స్థాన చలనం అంటే ట్రాన్స్ఫర్ జరిగే అవకాశాలు అనేవి అధికంగానే కళ్ళ కట్టినట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇది మీరు కోరుకున్న చోటుకే కావచ్చు లేదా విదేశీ దూర ప్రాంత ప్రాజెక్టుల రూపంలో కూడా రావచ్చు. మీరు పనితీరు అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా కార్యాలయంలో మీకంటే ఉన్నత స్థానంలో ఉండేటటువంటి అనవసర వాదనలకు దిగవద్దు. సప్తమాధిపతి కుజుడు లాభస్థానంలో యోగకారకుడైనటువంటి శనితో కలవడం వ్యాపారస్తులకు ఒక సువర్ణ అవకాశము. ముఖ్యంగా తయారీ, మ్యానుఫ్యాక్చరింగ్, రియల్ ఎస్టేట్ లేదా సాంకేతిక రంగాల్లో ఉన్నటువంటి వ్యాపారాలకు ఇది చాలా సమయం. కాశల వర్షం కురిపిస్తుంది. భారీ ఆర్డర్లు లేదా కొత్త ఒప్పందాలు కుదురవుతాయి. ఏప్రిల్ 19న లగ్నాధిపతి శుక్రుడు లగ్నంలోకి స్వక్షేత్రంలోకి ప్రవేశించడం వలన మీ యొక్క బ్రాండ్ ఇమేజ్ అనేది అమాంతం పెరుగుతుంది. క్లయింట్లతో మీ యొక్క కమ్యూనికేషన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఫ్రీలాన్సర్లు లేదా సృజనాత్మక రంగాల్లో స్వయం ఉపాధి పొందుతున్నటువంటి వారు అద్భుతమైన అవకాశాలను ఆకర్షిస్తారు. అయితే 11వ ఇంట కుజాసనుల కలయిక కారణంగా వ్యాపార భాగస్వాములతో లాభాలు పంపిణీ విషయంలో చిన్నపాటి భేదాభిప్రాయాలు అయితే మీలో రావచ్చు. పారదర్శకత పాటించడం చాలా మంచిది. ఏప్రిల్ నెల లాభస్థానం అంటే 11వ ఇల్లు అత్యంత బలంగా ఉంటుంది కాబట్టి ఆదాయానికి కొదవైతే అసలు ఉండదు. మీకు రావాల్సిన మొండి బాకాయలు లేదా పెద్ద పాత పెట్టుబడులు లాభాలు అందుతాయి. ద్వితీయాధిపతి ధనకారకుడు బుధుడు కూడా లాభస్థానంలో సంచరించడం ఆర్థిక స్థిరత్వాన్ని అయితే ఇస్తుంది. కానీ చతుర్థాధిపతి సూర్యుడు వ్యయస్థానంలో 12వ ఇల్లు ఉచ్చస్థితిలో ఉండడం చేత గృహ సంబంధిత భారీ ఖర్చులు ఉంటాయి. కొత్త ఇల్లు కొనడానికి లేదా అడ్వాన్స్ ఇవ్వడం, వాహన మార్చడం కూడా లేదా ఇంట్లో ఖరీదైన ఇంటీరియర్ పనులు చేయించుకోవడం వంటివి కూడా జరుగుతాయి అని శుభ ఖర్చులు అయినప్పటికీ కూడా మీ యొక్క బడ్జెట్ అనేది పరిమితులను దాటకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఆరోగ్యం మరియు శ్రేయస్సు గురించి చూసుకున్నట్లయితే ఏప్రిల్ ప్రథమార్థంలో ఆరోగ్యం పట్ల కొద్దిపాటి శ్రద్ధ అవసరం. సూర్యుడు 12వ ఇంట ఉండడం చేత కంటి మంటలు, నిద్రలేమి లేదా అతిగా ఉష్ణ సంబంధిత సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు. కానీ ఏప్రిల్ 19న లగ్నాధిపతి సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మరాశిలోకి రావడం సంజీవనిలాగా పనిచేస్తుంది. పాత రోగాలు నయమవుతాయి. మీలో కొత్త ఉద్యోగం, శారీరక కాంతి వస్తుంది. సప్తమాధిపతి రోగ శత్రు స్థానం లగ్నంలో బలంగా ఉండడం చేత మీ యొక్క
హాని తలపెట్టేటువంటి శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారిపోయే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయండి. చూసారు కదండి, ఈ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో మనమైతే ఇప్పుడు చూసేద్దామండి. ఈ రాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు అన్ని విధాలుగా కూడా వీరికి అంతా కూడా మేలే జరుగుతుంది. గుణగణాల విషయంలో కూడా వీరు చాలా అదృష్టాన్ని పొందవచ్చు అని చెప్పడంలో సందేహం అయితే లేదు. మీ జీవితం అయితే మాత్రం పూర్తిగా ఈ సమయంలో మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో అయితే మాత్రం మీరైతే ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం అయితే మీకైతే కనిపిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ప్రాణం పోయినా సరే మీరు ఈ స్త్రీని మాత్రం అసలు వదులుకోకూడదండి. ఈ వృషభ రాశి వారు తెలుగు అక్షరం పాగుణితంలో ఏదైనా అక్షరం, ఇంగ్లీష్ అక్షరం పీతో పేరు స్టార్ట్ అయ్యేటటువంటి పేరైతే ఎవరికి ఉందో ఆ స్త్రీని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోని వదిలిపెట్టకూడదు. ఈ స్త్రీ కారణంగా మీకు అన్ని విధాలుగా కూడా నాటకాలు తొలగిపోయి మీ లైఫ్ అనేది పూర్తిగా మారిపోతుంది. మీరు ఇప్పటి వరకు కూడా కళ్ళలో కూడా ఊహించని రీతిలో అయితే ఈ సమయంలో మీ జీవితం అనేది మారిపోతుంది. అసలు వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ వృషభ రాశి జాతకులకు వృషభం అనగా చిహ్నము వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం చేస్తూ ఉంటారు. వృషభ రాశి వారు ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కూడా కలవారుగా ఉంటారు. అందువల్ల వీరికి చాలా ధనం వ్యయం చేస్తూ ఉంటారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఈ రాశివారు సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టము. ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు. దీని కారణంగా మొండితనం పట్టుదలగా మారే అవకాశాలు కూడా మీకైతే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులు అని చెప్పవచ్చు. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు కూడా మీకైతే ఈ సమయంలో జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం పైన వారికి ఆసక్తి ఉంటుంది. వస్త్రంలో, సుగంధ ద్రవ్యంలో, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యాన్ని అయితే వీరు కలవారుగా కూడా ఉంటారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.